అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో తిరంగా యాత్రలో భాగంగా భారీ ర్యాలీ. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్ర ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తోంది. ఈ క్రమంలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ మండలంలో ఈ యాత్రకు సంపూర్ణ మద్దతుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు, ప్రజలు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. జై భారత్, వందే మాతరం నినాదాలతో ర్యాలీ సాగింది. అదేవిధంగా సింధూర్ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. గొలుగొండ మండలంలోని ఎల్లవరంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం చింతకాయల విజయ్ మాట్లాడుతూ దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాలపై వేసుకున్న నేతలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయక ప్రజలపై దాడి చేసిన ఘటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ ద్వారా దీటైన సమాధానం ఇచ్చారన్నారు. పాకిస్తాన్ సైన్యం ఎన్ని కుట్రలు చేసినా భారత సైనికులు ధైర్యంగా ఎదిరించి పోరాడిన తీరును కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చింతకాయల పద్మావతి, చింతకాయల రాజేష్, దనిమిరెడ్డి మధు, అడిగర్ల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ చేతితో జెండా పట్టుకుని అందరూ వెనక రావాలా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ సందర్భంగా ఈ తిరంగ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే, పాకిస్తాన్ నుంచి కొంతమంది టెర్రరిస్టులు కాశ్మీర్లో అమాయకులైన ప్రజల మీద దాడి చేసి పారిపోయారు పిరుగు పందుల్లాగా. దమ్ముంటే సైనికుల మీదకి యుద్ధం చేయడానికి రావాలి, కానీ అమాయకులు పాపం మన వైజాగ్ నుంచి కొంతమంది వెళ్ళారు, కర్ణాటక నుంచి కొంతమంది వెళ్ళారు, అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని పాపం సమ్మర్లోని మన అందరం కూడా సెలవులకు వెళ్ళొచ్చు కదా, కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాగా ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పిచ్చోళ్ళలాగా మెంటల్ ఎక్కిన వాళ్ళలాగా ఒక గన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కాల్చి పడేశారు. వాళ్ళకి ఏ పాపం తెలుసు పాపం. ఒక భార్య వాళ్ళ భర్తను చంపుతున్న కళ్ళతో చూసి, ఏమయ్యా మా చంపుతున్నావో నన్ను చంపేయంటే ఆ టెర్రరిస్టులు వెళ్ళి మోడీకి చెప్పుకో అంటే ఆమె వచ్చి నరేంద్ర మోడీకి చెప్తే ఈరోజు ఈ దేశ భద్రత కోసం నిలబడిన ఏకైక దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి అక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తులు ఈ రోజు మద్దతు ఇచ్చి అలాంటి బలమైన నాయకుడిని దేశ ముఖద్వారంలో నించోబెట్టడం వల్ల పాకిస్తాన్ ఈ రోజు బెదిరి పారిపోయే స్థితికి వచ్చిందంటే అది ఈ నరేంద్ర మోడీ గారు దమ్మని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు మనం అందుకే పౌరులందరమే కూడా ఈ రోజు నిలబడి మన దేశం కోసం నిలబడాలి. ఈ రోజు మురళీ నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు అనేది గర్వంగా మనం చెప్పుకోవాలి, రొమ్ము విరిచి చెప్పుకోవాలి. అలాంటి సైనికుడు నిలబడి 24 ఏళ్ల వయసప్పుడు ఆయన బోర్డర్ నిలబడి ఆయన చనిపోయి మన కోసం కాపాడాడంటే ఈ సైనికులందరికీ కూడా తల వంచి శిరస్సు వంచి మన అందరం కూడా హృదయపూర్వక అత్యంత భారీగా నివాళులు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఘనమైన నివాళులు తెలుపుకోవాలి. దానికి మనందరం కూడా ఒకసారి జై హింద్ అని చెప్పి వాళ్ళందరికీ కూడా నివాళులు తెలపాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకుంటూ జై హింద్, జై హింద్, జై హింద్. వర్షం వచ్చిన కారణం